హరహర మహాదేవ్. ఇక్కడ హోటల్లో చిన్నపాటి కైలాస పర్వతం ఇంకా పరిక్రమ గురించి ఒక తయారు చేశారు. ఇందులో మీరు చూసారంటే డార్చన్ అనే ఊరు ఇక్కడ ఉంది. ఇక్కడ నుండే పరిక్రమ మొదలవుతుంది. పరిక్రమ ఇక్కడ నుండి యమద్వారకి వెళ్తుంది. యమద్వారం నుండి బస్సు యమద్వారం వరకే వెళ్తుంది. బస్సులో నుండి దిగి యమద్వార దర్శనం, అలాగే నడుచుకుంటూ వెళ్ళి దేరాపు అనేది కాస్త ఇక్కడ ఉంటుంది. ఈ దేరాపుక్ దగ్గర నుండి ఈ దేరాపుక్ వరకు వెళ్ళే దారంతా మీకు కైలాస పర్వతము వివిధ కోణాల నుండి మీకు కనిపిస్తూనే ఉంటుంది. ముందు దక్షిణ భాగం అందరికీ ఎప్పుడు కనిపించేది. ఇక్కడ పశ్చిమ భాగము, ఆ తర్వాత ఇక్కడ ఉత్తర భాగం. ఒకసారి ఇక్కడ చేరాక దేరాపుక్ నుండి చరణ్ స్పర్శకి కొందరు వెళ్తారు. ఈసారి మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ప్రయత్నించారు చరణ్ స్పర్శ. తర్వాత దేరాపుక్లో రాత్రి అక్కడే బస చేయాలి. బస చేసే చోట మీకు సదుపాయాలు కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు చూసారంటే ఇక్కడ ఆధునిక సదుపాయాలు ఏమీ ఉండవు. ఇంకొక విషయం, మీరు అంతగా కాన్ఫిడెంట్గా లేరు, అవుతుందో అవ్వదో అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు పరిక్రమ రోజు మీకు బస్సు యమద్వార దగ్గర ఆపినంత మాత్రాన అంబులెన్స్ అనేది ఒకటి సదుపాయం ఉంది. మీకు చేయగలుగుతాము అనుకుంటే చేసేయచ్చు. ఎక్కడ దేరాపుక్ వరకు వచ్చేసి అక్కడ సపోజ్ మీకు చేత కావట్లేదు, లేదా వచ్చి వెళ్ళే దారిలోనే మీకు చేత కావట్లేదు అంటే అంబులెన్స్ మాత్రమే ఇక్కడ నడుపుకొని రాగలరు. వాళ్ళు మిమ్మల్ని తిరిగి తీసుకొని డార్చన్ వరకు తీసుకొచ్చేయగలరు. ఇప్పుడు దేరాపుక్ నుండి ఇక్కడ ఉత్తర భాగం మీకు చెప్పాను కదా, ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రెండవ రోజు పరిక్రమ చాలా కొంచెం దుర్లభమైంది. ఎందుకంటే ఎత్తుంటుంది, తర్వాత లోయలు, డోల్మాలా పాస్ అంటారు. ఇక్కడ మీకు కైలాస పర్వతము, శివరూపము, అలాగే మిగతా పర్వతాలు కూడా ఉన్నాయి. ఈ మిగతా పర్వతాలకి పేర్లు కూడా ఉన్నాయి స్థానికులు. ఇక్కడ గరుడ పర్వతము, పార్వతీ పర్వతము, గణేష పర్వతము, నంది పర్వతము అని చెప్పారు. అయితే రెండో రోజు పరిక్రమ మీరు వెళ్తుంటే కైలాస పర్వతము తూర్పు భాగం అంతగా కనపడకపోవచ్చు, ఎందుకంటే మిగతా కొండలు అడ్డొస్తుంటాయి. అలాగే మీరు రెండో రోజు పరిక్రమ అనేది పూర్తిగా అయిపోదు. ఇక్కడ జుతుల్పుక్ అనే ఊరికి వచ్చి చేరుతారు. జుతుల్పుక్ వరకు వచ్చి ఇక్కడ ఉండి రాత్రి ఇక్కడ బస చేస్తారు. రాత్రి బస చేసి ఆ తర్వాత మూడవ రోజు కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే, అది ఒక 2 గంటల ప్రయాణము. ఆ 2 గంటల ప్రయాణంతో వచ్చి చేరేస్తారు డార్చన్కి. డార్చన్ రాగానే ఇంకా హోటల్కి వచ్చి సామాన్లు తీసుకొని వెళ్ళిపోవడం. పూర్తి పరిక్రమ చేసిన వాళ్ళకి మళ్ళీ హోటల్లో చెక్-ఇన్ అవ్వడము, ఉండడము అనే అవసరం ఉండదు. అయితే ఇంతకుముందు మీకు చెప్పినట్టు గరుడ పర్వతం అంటే ఇక్కడ నమ్మకము, గరుడు మిగతా సర్పాలని ఇక్కడే హతమార్చి ఇక్కడ అష్టపద్ అనే దారి ఇక్కడ నుండి మధ్య వరకు ఆపుతారు. బండ్లు తీసుకెళ్ళగలిగితే, పర్మిషన్ ఉంటే, ఇక్కడ వాళ్ళకి కుదిరితే తీసుకెళ్ళగలరు. ఇక్కడ మీకు పై లాగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అక్కడ ఉంటుంది మీకు దివ్యమైన దర్శనము కైలాస పర్వతాన్ని. అలాగే మీకు ఎదురుగా కనిపించేది నంది పర్వతం. ఆ నంది పర్వతం కూడా అద్భుతంగా కనిపిస్తుంది. హరహర మహాదేవ్.